మనం ఎస్ఐపిని ఎప్పుడు కూడా స్టెప్అప్ చేస్తూనే ఉండాలి. మీ ఎస్ఐపి 10% తోటి స్టెప్అప్ చేయండి. అంటే కేవలం మన శాలరీ ఇంక్రీజ్ అవ్వటమే కాదు, మన లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అవ్వటమే కాదు, మన ఎస్ఐపీలు కూడా అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ మనతో పాటుగా అవి కూడా పెరుగుతూ ఉండాలి. సో మన ఎస్ఐపీస్ని 15,000తో స్టార్ట్ చేసి ఇయర్లీ 10% కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే 15th ఇయర్కి వచ్చేసరికి మన ఎస్ఐపి 62,000 మాత్రమే అవుతుంది. ఆ టైంకి మీ జీతం ఈ 3 లక్షల్లోనే ఉంటుంది. అప్పటికి మీ కాంట్రిబ్యూషన్ కంపారిటివ్లీ తక్కువగా ఉన్నట్టే. దీంతో మనకు ఒక కాంపౌండింగ్ పవర్ అనేది అర్థం అవటం మెల్లగా మొదలు పెడుతుంది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఈ చార్ట్లో మీకు అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఇయర్లో 15,000 రూపీస్ తోటి కనుక ఇన్వెస్ట్మెంట్స్ మొదలుపెట్టినట్లయితే మీరు అక్యుములేట్ చేసే కార్పస్ 1,80,000 అండ్ మీకు పెరిగిన మార్కెట్ వాల్యూ తోటి 15%తో క్యాలిక్యులేట్ చేసిన 2,07,000 అవుతుంది. అది ఇక్కడ డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. నేను 1,80,000 పెడితే నాకు కేవలం 2,07,000 వచ్చింది, అసలు నేను ఎప్పటికీ ₹1,00,00,000 సంపాదించాలి అని. అట్లా మీరు ఫస్ట్ 5 ఇయర్స్కి చూసినా కానీ మీరు కేవలం 11 లక్షలు పెట్టుబడి పెట్టుంటారు, కానీ మీ టోటల్ వాల్యూ 16.5 లక్షలు మాత్రమే చేరుంటుంది. ఇంకా డిసప్పాయింటింగే ఉంటుంది. అండ్ అదే 10 ఇయర్స్కి చూస్తే 28 lakhs పెట్టుబడులు పెట్టుంటారు, 28.5 lakhs, అండ్ మీ రిటర్న్స్ హియర్ అండ్ దర్ 65 lakhsకి చేరుకొని ఉంటాయి. ఇంకా ₹1,00,00,000 సాధ్యం కాలేదు. నేనేమో 2 కోట్లు చెప్పాను. జస్ట్ మీకు ఇంకొక 2 సంవత్సరాలు యాడ్ చేసి 12 సంవత్సరాలకి వెళ్తే మీ పెట్టుబడి 38 లక్షలు అయినట్లయితే మీ ₹1,00,00,000 టార్గెట్ 12th ఇయర్కి అచీవ్ అయిపోయి ఉంటారు. అదే 15 ఇయర్స్కి 2 కోట్ల టార్గెట్ అచీవ్ అయి ఉంటారు. మీరు గమనించి ఉంటే మొదటి 7 సంవత్సరాల్లో మీకు పెద్ద ఎత్తున రిటర్న్స్ కనిపించవు. ఫస్ట్ 7 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ 17 lakhs అయితే మీకు వచ్చిన కార్పస్ కేవలం 29 lakhs. అదే 10 ఇయర్స్కి చూడండి, ఇక్కడ డిఫరెన్స్ పెరిగింది. ఇక్కడ మనకి డబల్ కాలేదు డబ్బులు, కానీ అదే 10 ఇయర్స్కి 28 lakhs ఇన్వెస్ట్మెంట్కి 65 lakhs మన ఫైనల్ వాల్యూ అయింది, డబల్ అయింది. అండ్ ఈ 65 lakhs మనకి 1,36 lakhs కావడానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. అండ్ మనకు అక్కడి నుంచి డబలింగ్ స్పీడ్ అనేది ఇంకా ఫాస్ట్గా అవటం మొదలు పెడుతుంది. మొదటి 7 సంవత్సరాల్లో మనకి రిటర్న్స్ కనపడవు. అక్కడి నుంచి నిదానంగా మనకి కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది పెరగడం మొదలు పెడుతుంది.